చూడండి అపార్ ఐడి ఎట్లా క్రియేట్ చేయాలని చెప్తున్నాను చూడండి మళ్ళీ ఒకసారి. వెరీ సింపుల్, ఇన్ 2 minutes యూ కెన్ ఫినిష్. ఓకే, డిజీ లాకర్ అని కొట్టండి, ఇట్లా వస్తుందండి. digilokar.gov.in. ఇక్కడ రైట్ సైడ్ లాగిన్ ఆబ్లిక్ రిజిస్టర్ వస్తుంది. మీరు కొత్తగా రిజిస్టర్ అవుతున్నారు. ఒక మొబైల్ నెంబర్ చెప్పండి మీ దగ్గర ఉన్నది. 639963149487 మొబైల్ నెంబర్. మీకు ఓటీపీ వస్తుంది చూడండి. ఇట్లా ఓటీపీ ఎంటర్ చేయండి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. 8900 ఆధార్ నెంబర్ కరెక్ట్ చెప్పలేదా అయితే? 8900432547. ఓపెన్ చేయాలి. 47 తీసుకోవట్లేదు. ఓకే రైట్. ఓటీపీ వచ్చింది చెప్పు. 09. సెక్యూరిటీ పిన్ చెప్పెట్టుకో, ఏదో ఒక పిన్ నెంబర్ చెప్పు. 996314, అంతేనా? అది గుర్తుపెట్టుకోవాలి మరి. ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో చూడండి, గుర్తుపెట్టుకోండి, దీంట్లో డిఫాల్ట్ గా మీకు ఆధార్ కార్డు ఉంటుందండి అది. ఎందుకంటే మీరు అందరికి ఆధార్ కార్డులు ఉన్నాయి, అది మీ డిజీ లాకర్ లో ఉంటుంది. డిజీ లాకర్ అంటే డిజిటల్ లాకర్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేయండి. సెర్చ్ డాక్యుమెంట్స్ దగ్గర కొట్టండి. సెర్చ్ డాక్యుమెంట్స్ దగ్గర కొట్టి అపార్ అని కొట్టండి. ఇప్పుడు ఢిల్లీ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు అపార్ ఐడి మీద క్లిక్ చేయగానే అతని డీటెయిల్స్ ఎంటర్ అవుతాయండి. ఆటోమేటిక్ గా ఓ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మేలా ఫిమేలా అనేది ఎంటర్ అవుతుంది. మీకు ఐడెంటిటీ వాల్యూ ఏదైనా ఒక హాల్ టికెట్ నెంబర్ కానీ, మీకు ఏ హాల్ టికెట్ నెంబర్ ఉంది? ఇంటర్మీడియట్ చెప్పు. 2543503078. ఐడెంటిటీ టైప్ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అని పెట్టాను. అడ్మిషన్ ఇయర్ ఎప్పుడంటే 25-26 లో అడ్మిట్ అవుతున్నాడు అతను, 25-26 అని పెట్టాను. సెలెక్ట్ ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్, ఇక్కడ మీ అందరూ కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ అండి. సో కాకతీయ యు అని కొట్టండి చాలు. కాకతీయ యూనివర్సిటీ వరంగల్ అని డిస్ప్లే అవుతుందండి, అది ఓకే చేయండి. గెట్ డాక్యుమెంట్ అనండి, మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందండి. అపార్ కార్డు వస్తుంది, ఆధార్ కార్డు లెక్కనే ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇంతకు ముందు ఆధార్ కార్డు ఒక్కడే ఉండే, ఇప్పుడు అపార్ ఐడి కార్డు కూడా వచ్చిందండి. చూడండి, సో దిస్ ఈజ్ యువర్ అపార్ ఐడి కార్డ్. ఆధార్ కార్డు లెక్కనే ఉంటుంది, ఆధార్ ప్లేస్ లో అపార్ ఉంటుంది, డీటెయిల్స్ వేరుగా ఉంటాయి. ఎట్లనైతే ఆధార్ నెంబర్ ఉన్నదో మీ అపార్ ఐడి నెంబర్ కూడా ఇంపార్టెంట్ అండి. మీరు చదువుకోవడానికి ఇది ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ ఫీజులు కానీ, అడ్మిషన్స్ కానీ ఇక ముందు నుంచి దీని ద్వారానే అవుతాయి. అందరు ఇది కంపల్సరీ చేసుకోవాలి. ఓకే, సో నేను ఇది నీకు షేర్ చేస్తాను. ఓకే రైట్, థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్.